2024వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలలో తొలగింపుల వేగం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో ఉపశమనానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కొత్త కంపెనీల పేర్లతో తొలగింపులను ఎదుర్కొంటున్న వారి జాబితాలోకి చేరబోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో పెద్ద కంపెనీ పేరు చేరబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటైన సిస్కో రాబోయే రోజుల్లో తొలగింపులకు సిద్ధమవుతుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద నెట్వర్కింగ్ కంపెనీ తొలగింపుల కత్తికి వేలాడదీయడంతో వేలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది. అయితే ఈసారి ఎంతమంది ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించబోతున్నారో అని కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. టెక్ ప్రపంచంలో సిస్కోకు పెద్ద పేరు. కాలిఫోర్నియాలోని శాన్జోస్లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ అత్యధిక ఉద్యోగులను అందించే కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి సిస్కో ఉద్యోగుల మొత్తం సంఖ్య 84,900. ఇప్పుడు కంపెనీ తన వ్యాపారాన్ని పునర్నిర్మించాలని చూస్తున్నందున వేలాది మంది ఉద్యోగుల ఉద్యోగాలు ప్రభావితం కావచ్చు. తన వ్యాపారాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా మెరుగైన వృద్ధి అవకాశాలను కలిగి ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని కంపెనీ కోరుకుంటుంది. కంపెనీ ఈ తొలగింపును వచ్చే వారం అధికారికంగా ప్రకటించవచ్చు. అదే సమయంలో రిట్రీట్మెంట్ వల్ల నష్టపోయిన ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలు తెలుస్తాయి. కంపెనీ ఫిబ్రవరి 14న ఎర్నింగ్స్ కాల్ని కూడా నిర్వహించబోతుంది. సిస్కో తన ఉద్యోగులను తీసేయడం ఇదే తొలిసారి కాదు. 2022 నుండి కొనసాగుతున్న ఈ వేవ్లో కంపెనీ మరోసారి లే ఆఫ్లు చేసింది. నవంబర్ 2022లో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణాన్ని కూడా ప్రకటించింది. అందులో కంపెనీ తన మొత్తం శ్రమశక్తిలో 5% మందిని తొలగించింది.